తిరుమల లడ్డూపై దాచిన నిజాలు. తిరుమల లడ్డూ ప్రసాదం పవిత్రతపై జరిగిన అసత్య ప్రచారం వెనుక అసలు నిజం మీకు తెలుసా? సెప్టెంబర్ 18వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు చేసిన ప్రకటన కేవలం వైఎస్ జగన్ గారిని, వైఎస్ఆర్సీపీని రాజకీయంగా భూస్థాపితం చేయడానికి పన్నిన కుట్ర మాత్రమే. వాస్తవాలు ఒక్కసారి గమనించండి. నాణ్యత లేని నెయ్యి ట్యాంకర్లు వచ్చింది చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాతే. జూన్, జూలై నెలల్లో అధికారం చంద్రబాబు చేతుల్లోనే ఉంది. ఆ నెయ్యిని లోపలికి అనుమతించింది చంద్రబాబు ప్రభుత్వం కాదా? చంద్రబాబు అధికారుల వైఫల్యాన్ని వైసీపీ ప్రభుత్వానికి ఆపాదించడం ఎంతవరకు ధర్మం? దేవుడి ప్రసాదంపై అబద్ధాలు మాట్లాడి భక్తుల మనోభావాలను గాయపరిచారు. చంద్రబాబు ఆరోపణలను నిరూపించకపోతే కోట్లాది మంది భక్తులకు చంద్రబాబు బహిరంగ క్షమాపణ చెప్పాలి. రాజకీయాల కోసం వెంకటేశ్వరుణ్ణి అడ్డం పెట్టుకోవడం ఆపాలి. ఈ నిజాన్ని అందరికీ తెలిసేలా ఇప్పుడే షేర్ చేయండి అని ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు అన్నారు. ఇంకా రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు ఏమి మాట్లాడారో మొత్తం వీడియోను చూడండి. ప్రపంచవ్యాప్తంగా ఉండబడిన భారతీయులందరికీ స్వామివారి భక్తులైనటువంటి తిరుమల తిరుపతి ఏడుకొండల వారి భక్తులైన ప్రతి భక్తుడికి భారతీయ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చి హృదయపూర్వకంగా నమస్కరిస్తా ఉన్నాం. ప్రతిరోజు నెలల తరబడి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి పవిత్రత, లడ్డూ ప్రసాదానికి ఉండబడిన పవిత్రత గురించి మాట్లాడాలంటే ఇబ్బందికరంగానే ఉంది, మాకు మనసుకు నొప్పిగానే ఉంది. కానీ తప్పలే, ఎందుకంటే మేము కొట్లాడుతాండేది చంద్రబాబు నాయుడుతో కొట్లాడుతున్నామని చెప్పేదానికంటే అబద్ధాల కోరుతో కొట్లాడుతున్నాం. అసలు చంద్రబాబు నాయుడు ముఖాన్ని చూస్తేనే ఎవరికైనా అనిపించేది ఏంటంటే ఆయన హృదయంలో దాగి ఉన్నంత కపటం అంతా కనిపిస్తుంది ఆయన ముఖంలో. అంతటి అబద్ధాల కోరుతో మేము యుద్ధం చేసేటప్పుడు ప్రతిరోజు చెప్పకపోతే గన ఆయన అబద్ధం దేశమంతా ప్రపంచమంతా తిరిగి వస్తుంది. నేను చెప్పే నిజం మరుగున పడిపోతుంది. ఇది దేవదేవుడైనటువంటి వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి పవిత్రతకు సంబంధించిన అంశం కాబట్టి మేము కూడా పదే పదే భక్తుల యొక్క మనోభావాలను గెలిపించే దానికోసం, తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క పవిత్రతను కాపాడే దానికోసం మా వంతు ధర్మంగా, ఒక భక్తునిగా, ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన వ్యక్తులుగా మేము పదే సాక్ష్యాలతో, ఆధారాలతో మీడియా ద్వారా ప్రజలకు తెలియజేస్తాం. మొట్టమొదటి దీనికి బీజము, ఆజ్యము చంద్రబాబు నాయుడు. 2024 సెప్టెంబర్ 18 ఆయన ముఖ్యమంత్రి అయిన మరుక్షణమే గాలి వార్తను ఆధారంగా చేసుకొని కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని సర్వనాశనం చేయాలా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయాలా, ఈ దేశంలో ఉండబడిన హిందువులందరి హృదయాలలో జగన్మోహన్ రెడ్డి పట్ల విపరీతమైనటువంటి అసఖ్య భావాన్ని కలిగించాలా, ఈ ఒక్కదాని కోసం దేవదేవుడైన వెంకటేశ్వర స్వామి పట్ల ఆయనకు భక్తి లేదు, బజారుకి ఇచ్చినాడు. ఆయన పదవి మీద ఆయనకు గౌరవం లేదు, ఈ ముఖ్యమంత్రి స్థానంలో ఇంకా ప్రవర్తించకూడదు కదా అనేది లేదు. దేవదేవుడైన వెంకటేశ్వర స్వామి యొక్క భక్తుల మనోభిప్రాయాన్ని దృష్టిలో కూడా ఆయన పెట్టుకోలే. మాకు ఇవన్నీ సంబంధం లేదు. గడ్డి పొరగనైనా సరే బ్రహ్మాస్త్రంగా మార్చుకునే దానికోసం, జగన్ను నాశనం చేసేదాని కోసం గడ్డి పొరకను సైతం బ్రహ్మాస్త్రంగా మార్చుకునేదానికి ఎన్ని కుట్రలైనా పన్నుతా, ఎన్ని అబద్ధాలైనా చెబుతా, ఎన్ని మోసాలైనా చేస్తా, అధికార దుర్వినియోగానికి పాల్పడి ఈ కార్యక్రమాలు చక్కబెడతా అనే సిద్ధాంతంతోనే 2024 సెప్టెంబర్ 18 ఆయన గాలి మాటను పట్టుకొని మాట్లాడినాడు. జంతువుల కొవ్వు కలిసింది. స్వామివారికి నైవేద్యంగా ప్రసాదాన్ని, ఏవైతే లడ్డూను నైవేద్యంగా మనం సమర్పిస్తారో తిరుమలలో, అందులో పంది కొవ్వు, గొడ్డు కొవ్వు, చేపల యొక్క నుంచి తయారైనటువంటి వచ్చినటువంటి నూనె, వీటిని కలిపి లడ్డు తయారు చేసి స్వామివారికి నైవేద్యంగా పెట్టినారు. దాన్ని ప్రసాదంగా మనం స్వీకరించినాం. ఇంతటి ఘోరమైన పాపానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము, టీటీడీ బోర్డు చైర్మన్లు, ఈఓలు ధర్మారెడ్డి, భువన కరుణాకర్ రెడ్డి, వాళ్ళ చిన్నాయన సుబ్బారెడ్డి, వైవి సుబ్బారెడ్డి, వీళ్ళంతా పాపం చేసినారు, మహా అపచారం చేసినారని చెప్పి ఒక ఘోరమైనటువంటి ప్రకటన చేసి నేను అడుగుతా ఉన్నా ఈరోజు ముఖ్యమంత్రి గారు, నిజంగా మీరు మంచివారైతే, వెంకటేశ్వర స్వామి పట్ల మీకు భక్తి కలిగిన వారైతే, లేదు ముఖ్యమంత్రి స్థానం పట్ల మీకు సరైనటువంటి గౌరవం ఉంటే, అది లేదు భక్తుల యొక్క మనోభిప్రాయాలు దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలనే ఉద్దేశంగా మీకు ఉంటే, ఒకవేళ ఎవరైనా నీకు పోలీసు గాని, ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ గాని, లేకుంటే మీ దగ్గరుండే వాళ్ళు గాలి వార్తలు గాని, ఏదైనా జంతువుల కొవ్వు కలిసిందని నీకు తెలిసి ఉంటే నీవు గోప్యంగా ఉంచుతావు, దీన్ని బహిరంగంగా ప్రకటన చెయ్యవు. ఎందుకంటే స్వామివారి యొక్క దేవాలయానికి సంబంధించిన పవిత్రతకు భంగం కలగకూడదు, భక్తులు బాధపడకూడదు అని చెప్పి గోప్యాన్ని స్వీకరిస్తావు. నీకుండబడిన అధికారాన్ని పురస్కరించుకొని సిబిఐ చేత దర్యాప్తు చేయించి నిజానిజాలు నిగ్గుదేల్చే ప్రయత్నం చేసి నిజ నిర్ధారణ జరిగిన తర్వాత బహిరంగ ప్రకటన చేసి ఉంటే నీది న్యాయం.
ఎక్కడ న్యాయం ఉందే అనేది? ఎవడో దానమయ్య దానయ్య గాలి మాట చెప్తే అది పట్టుకొని జంతువుల కొవ్వు కలిసిందని చెప్పి బహిరంగ ప్రకటన చేసి 120 కోట్ల మంది భారతీయుల యొక్క మనోభావాలను నాశనం చేసి జగన్మోహన్ రెడ్డి ఒక్కరి సర్వనాశనం చేసే దానికోసం ఇంతటి ప్రకటన చేసినావే, తప్పు కాదా నీది? సరే చేస్తే చేసినావు. మేము సుప్రీంకోర్టుకు వినాం. వైవి సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టుకు పోయి ఇది చాలా ఘోరమైన ప్రకటన ముఖ్యమంత్రి గారు చేసినారు, దీని మీద సిబిఐ చేత విచారణ చేయించండి అని చెప్పి మా నిజాయితీని మేము నిరూపించుకునే దానికోసం సుప్రీంకోర్టు తలుపు తట్టింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్ వైవి సుబ్బారెడ్డి. మరి మా అభ్యర్థన మేరకే సుప్రీంకోర్టు స్పందించింది. సుప్రీంకోర్టు స్పందించినప్పుడు మాట్లాడిన మాటలు ఏందో ఒక్కసారి దేశ ప్రజలందరూ విని ఉంటే చంద్రబాబు నాయుడుకు గడ్డి పెట్టిందరు. వారి ఆస్థాన లాయర్ లూథ్రా, చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆస్థాన లాయర్ ఆయన లూథ్రా గారు జంతువుల కొవ్వు కలిసిందని చెప్పి వాదిస్తా ఉంటే అటువైపు నుంచి విశ్వనాథ్ అనే గౌరవ జడ్జి గారు, గవాయి అనే గౌరవ జడ్జి గారు, ఈ ఇద్దరు ఆ లూథ్రాతో సంభాషించిన సంభాషణ మేము విన్నాం. మీకు కూడా వీడియోలలో దొరుకుతుంది. ఏ ఆధారం లేకుండా, ఏ ల్యాబ్ రిపోర్టు లేకుండా ఏ విధంగా మీరు ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ప్రకటన చేస్తారు? భగవంతునికి సంబంధించిన విషయంలో కూడా మీరు జోక్యం చేసుకుంటారా అని చెప్పి లూథ్రాను లెఫ్ట్ అండ్ రైట్ వాంచి పారేసి ఏదో రిపోర్ట్ ఉంది అని చెప్పినారు. ఏదో ఎన్డీటీబీ రిపోర్టు ద్వారా అదే ఎన్డీటీబీ రిపోర్ట్ లో ఏం చెప్పినారని కూడా గౌరవమైనటువంటి గవాయి గారు, విశ్వనాథ్ గారు మాట్లాడినారు. సోనాబీ గారి వెజిటబుల్ దానికి సంబంధించినది కూడా అటువంటిదే ఆస్కారం కలిసేదానికి ఉంది కదా. నిర్ధారణమైనటువంటి ల్యాబ్ రిపోర్ట్ లేకుండా ఏ విధంగా మీరు ప్రకటన చేస్తారని చెప్పి మిమ్మల్ని మందలి అయినా మీకు. ఆ తర్వాత సిబిఐ దర్యాప్తు చేయించినారు. సిబిఐ అధికారులు ఇద్దరు, ఈ రాష్ట్రంలో ఉండే పోలీసు అధికారులు ఇద్దరు, ఆహార భద్రతకు సంబంధించిన అధికారి ఒకరు, కేంద్రంలో ఉండేది మీ పార్టీ, రాష్ట్రంలో ఉండేది మీ పార్టీ, రాష్ట్ర పోలీసులు మీ వారు, సిబిఐ ఉండేది నరేంద్ర మోడీ చేతిలో. ఒక మాటలో చెప్పాలంటే కంప్లీట్ గా దర్యాప్తు చేసింది మీ ప్రభుత్వం. మరి మీ ప్రభుత్వాలు దర్యాప్తు చేసి ఆ దర్యాప్తు నివేదికను కోర్టు సమర్పిస్తే ఆ కోర్టులో స్పష్టంగా చెప్పి ఈ నెయ్యిలో జంతువుల కొవ్వు కలవలేదు, స్పష్టంగా జంతువుల కొవ్వు కలవలేదు స్పష్టంగా 210 పేజీలు కలిగిన చార్ట్ షీట్ లో 44వ పేజీలో స్పష్టంగా చెప్పి. నువ్వు అప్పుడైనా నీకు బుద్ధి వచ్చి బయటకు వచ్చి ఏదో నేను పొరపాటు మాట్లాడినాను, స్వామివారి పట్ల అపవిత్రమైన మాటలు ప్రచారం చేసినాను, క్షమించు తండ్రి అని చెప్పి ఆ దేవదేవునికి క్షమాపణ కోరి ప్రజలకు వాస్తవ సత్యాన్ని చెప్పింటే చెవులో కొంచెమైనా నీకు గౌరవం ఉంది. అక్కడికి కూడా ఒప్పుకోలేను. 4 రోజులు 3 రోజులు 5 రోజులు గమ్మునున్నావు, సోషల్ మీడియాలో అంతా వాంచి పారేస్తా అంటే 5-6 రోజుల తర్వాత మళ్ళీ తెప్పరిల్లి మళ్ళా బీజేపీ అధ్యక్షుని పిలుచుకొని, పవన్ కళ్యాణ్ పిలుచుకొని, మీ భజన పరువులు పిలుచుకొని, మీ పచ్చమూక పత్రికలు పిలుచుకొని మళ్ళా కుట్రకు తెరదీసి మళ్ళా ఏమని మొదలు పెట్టాం? ఇప్పుడు జంతువుల కొవ్వు అనాలే, కల్తీ అంటున్నారు. కల్తీ నెయ్యి అని మేము అడుగుతా ఉన్నాం ఇష్టంగా. మొట్టమొదట నువ్వు మాట్లాడిన మాట జంతువుల యొక్క కొవ్వుతో లడ్డు తయారు చేయబడి, ఇప్పుడు జంతువుల యొక్క కొవ్వుతో లడ్డు తయారు చేయలేదని చెప్పిన తర్వాత అందుకు క్షమాపణ చెప్పాల్సిన బాధ్యత నీపై ఉందా లేదా? చెప్పినావా నువ్వు క్షమాపణ? కల్తీ జరిగింది అంటున్నావు. ఇప్పుడు కల్తీ జరిగిందని చెప్పి 2-3 రోజుల నుంచి మళ్ళీ ఏమొచ్చినావు? బాత్రూములు గడిగే దానితో కలిపినారంటావు, కెమికల్స్ అంటావు, రసాయనికాలు అంటావు, రకరకాలు. దీనికి మేము అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్తావా అంటే నువ్వు చెప్పడం లే. కారణం టోటల్ గా ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సినది ఏంటంటే సిబిఐ దర్యాప్తు చేసినప్పుడు ఏ నెయ్యిని శాంపిల్స్ గా తీసుకున్నారు. 2019 నుంచి 24 వరకు మేము ఉన్నప్పుడు నెయ్యి ఏమన్నా ఉంటుందా? లడ్డు ఏమన్నా ఉంటుందా? నెయ్యి అయిపోయింది, లడ్డు అయిపోయింది. మరి ఏ నెయ్యి తీసుకున్నారు? ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు 2024లో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత జూన్ 12, 21, 25, జూలై 4 ఈ 4 తారీఖులలో నెయ్యిని సప్లై చేసింటాయి కదా ఏ కంపెనీలైతే, ఆ నెయ్యిని శాంపిల్స్ గా తీసుకొని పరీక్ష. అంటే నీవు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఏ నెయ్యినైతే పరీక్షించినారో ఆ నెయ్యిలోనే సిబిఐ చెప్పిన మాట జంతువుల కొవ్వు కలవలేదు, ఈ నెయ్యిలో పామాయిల్ గాని లేకుంటే మరొకటి గాని కల్తీ జరిగేదానికి ఆస్కారం ఉంది అని చెప్పి ఈ 4 ట్యాంకర్లను, ఈ 4 తారీఖుల్లో వచ్చిన 4 ట్యాంకర్లను టీటీడీ ల్యాబ్ పరీక్ష చేసి ఎనికి పంపింది. ప్రజలారా, జూన్ 12, 21, 25, జూలై 4, 2024 ఈ 4 తారీఖుల్లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉన్న సందర్భంలో ఈ 4 తారీఖుల్లో 4 ట్యాంకర్లు పైకి వస్తే టీటీడీకి సంబంధించిన ల్యాబ్ పరీక్షించి ఇందులో నాణ్యత లోపం ఉంది అని చెప్పి వాళ్ళు రిజెక్ట్ చేసినారు. రిజెక్ట్ చేసినటువంటి 4 ట్యాంకర్లు వెనక్కి వెళ్ళిపోయి కాళహస్తి దగ్గర రాఘవేంద్ర క్రషర్ మిషన్ అని దగ్గర పెట్టుకున్నారు. కొని ఒక 20 రోజుల తర్వాత మళ్ళీ జూలైలో ఏ ట్యాంకర్లే లోపలికి వస్తాయి. ఏ ట్యాంకర్లే టీటీడీ ఎట్లా అనుమతించింది? నీవు గాని, మీ డిప్యూటీ సీఎం గాని, మీ మంత్రులు గాని, ప్రభుత్వంలో మీ అధికారం కలబడిన మీరు ఓకే చెప్తేనే లోపల. అంటే టీటీడీ ల్యాబ్ ఏమో రిజెక్ట్ చేసింది, టీడీపీ పార్టీ ఏమో వెల్కమ్ చెప్పి. నేరం ఎవరు? నీది కాదా?
మాటకొస్తే 320 రూపాయలు, మాటకొస్తే 320 రూపాయలకి ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నావు. 300 రూపాయలకు నెయ్యి వస్తుంది అంటున్నావు. జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 2024 వరకు 320 రూపాయలకు ఏ కంపెనీకి అయితే ఇచ్చినావో 2014 నుంచి 2019 వరకు అదే కంపెనీతో చంద్రబాబు నాయుడు నెయ్యిని సప్లై చేసుకుని 290 రూపాయలకు నెయ్యి కొన్నాడు. జగన్మోహన్ రెడ్డి 321 రూపాయలు కొంటే నెయ్యి కాదని చెప్పిన పెద్ద మనిషి నువ్వు 291 రూపాయలు కొన్నావే, ఇది నెయ్యనాలా ఏమనాలా? మరి మనం మీరే పయ్యావుల కేశవం గారు వచ్చి మాట్లాడుతున్నారు. ఒక్క ఆవు లేదు ఆ బోలే బాబా సంస్థకు, ఒక్క ఆవు లేదు, నెయ్యి ఏ విధంగా సప్లై చేస్తారని. అసలు ఆ బోలే బాబా సంస్థకు 2013 నుంచి నెయ్యి తోలుతా ఉంటే 2014లో క్వాలిఫై అవుతూ ఇది అన్ని పరీక్షల ద్వారా పరీక్ష చేసినాము, వీళ్ళు సప్లై చేసేదాని అర్హత ఉందని చెప్పి 2014లో సర్టిఫికేట్ ఇచ్చింది నీ ప్రభుత్వమే. 82,000 కేజీల నెయ్యిని ఒకే రోజు ఆర్డర్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలోనే 2014-19. మళ్ళీ ఇంకొక మాట మాట్లాడుతున్నాడు ఆయన. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ టెండర్ల ప్రక్రియలో కఠినతరాన్ని సడలించినారు అని చెప్పి 2019 మేము చేసినాం, 2019 జనవరిలో చాలా స్ట్రిక్ట్ గా చేసినాం అంటున్నారు. 2014 నుంచి 2019 ఏప్రిల్ మే వరకు మీరు ఉండారు. 2014 నుంచి 19 జనవరి వరకు కఠినతరం లేదంట టెండర్ల ప్రక్రియ, సులభతరం అని. 2019 జనవరిలో కఠినతరం చేసినారంట. 2019 జనవరిలో కఠినతరం చేసినారంటే 2014 నుంచి 19 వరకు సులభతరమే. జగన్మోహన్ రెడ్డి 19లో వచ్చిన తర్వాత కూడా టెండర్ల ప్రక్రియలో పొరపాటు చేయలే. నాణ్యతా ప్రమాణాలకు ప్రాధాన్యత ఇచ్చినాడు. నెయ్యి యొక్క నాణ్యతకు గ్యారెంటీ తీసుకున్నాడు. ఎక్కడా పొరపాటు చేయదు. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడుతానే ఉండవు. అసలుకుంగా ఎంత అంటే బరితెగించింగా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ లడ్డు ప్రసాదములో జంతువుల కొవ్వు కలిసింది అని రాపిచ్చేంత వరకు నిద్రపోనంటున్నావు. సుప్రీంకోర్టు చెప్పింది, నీకు లెక్కలేదు. ఈ దేశంలోనే అత్యున్నతమైన న్యాయస్థానం సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని చెప్పింది, నోరు మూసుకొని ఉండండి, సిబిఐ చేత మేము దర్యాప్తు చేయాలి. సుప్రీంకోర్టు సిబిఐ ఈ దేశంలోనే అత్యున్నతమైన దర్యాప్తు సంస్థ. సిబిఐ దర్యాప్తు చేసి నివేదిక జంతువులకు కలిసలేదు. అది కరెక్ట్ కాదండి. ఈ రాష్ట్రంలో ఉండే పోలీసు అధికారులే ఆ సిబిఐలో సిట్టులో 2 ఉన్నారు. ఈ రాష్ట్ర పోలీసులు సిట్టులో 2 అధికారులు ఉంటే, ఈ ప్రభుత్వంలో పోలీసు అధికారులు ఉంటే వాళ్ళు చెప్పింది కరెక్ట్ కాదు. ఎన్డీడీబీ ల్యాబ్, ఎన్డీఆర్ఐ ల్యాబ్, గుజరాత్ హర్యానాకు సంబంధించిన ల్యాబులు రిపోర్ట్ ఇస్తే ఆ ల్యాబ్ రిపోర్ట్లు కరెక్ట్ కాదంట. మేధావులు చెప్తే కరెక్ట్ కాదంట. భక్తులు చెప్తే కరెక్ట్ కాదంట. మరి ఎవరు చెప్తే కరెక్ట్? సిబిఐ చెప్తే అబద్ధం అంట, సిబిఐ చెప్తే నిజమంట. సుప్రీంకోర్టు ఆదేశం లెక్కలేదంట. నారావారి మాట అంతే ఆజ్ఞ. ఫైనల్ గా నీ ఉద్దేశం ఏంటంటే జంతువుల కొవ్వు కలిసింది అనాలి. మళ్ళీ ఏకసభ్య కమిషన్. దేనికి ఏకసభ్య కమిషన్? సుప్రీంకోర్టు ఆదేశాలతో సిబిఐ దర్యాప్తు చేసి నివేదికిస్తే ఆ దర్యాప్తు నివేదిక కాదని చెప్పి ఏకసభ్య కమిషన్ ఆంధ్రప్రదేశ్ పోలీసులతో నువ్వు మళ్ళా విచారణ చేయిస్తే ఏమన్నా అర్థం ఉండే మాటేనా? 10వ తరగతి పాస్ అయిన తర్వాత మళ్ళీ 2వ తరగతిలో కూర్చోబెట్టేట్టు నువ్వు చెప్పే ఆధారం. 10 పాస్ అయ్యేలా 11 పోవాలా. సిబిఐ దర్యాప్తు చేసిన తర్వాత నీకు నమ్మకం లేకపోతే సిబిఐ కంటే ఈ దేశంలో ఏదైనా పెద్దది ఉంటే చూడు. ఒకవేళ ఈ దేశంలో పెద్దది లేకుంటే పో రష్యాకు, అమెరికాకు, ధూమ్ దగ్గర ఊరేగా అక్కడ తీసుకురావచ్చు, ఆలోచన చేయి. భారత పార్లమెంట్ లో పెట్టి అమెరికాకు సంబంధించిన దర్యాప్తు సమస్య దర్యాప్తు చేపిస్తామని చెప్పి తీసుకొచ్చి పెట్టు, మాకు అభ్యంతరం లేదు. ఈ దేశంలో ఉండేదైతే సిబిఐ. సిబిఐ దర్యాప్తు చేసిన తర్వాత మళ్ళా ఆంధ్రప్రదేశ్ ఏకసభ్య కమిషన్ ఏందే నాకు తెలియకడుగుతా. నీ ఉద్దేశం ఒకటే, ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డిని సర్వనాశనం చేయాలి. జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయాలి. అంతవరకు మేము నిద్రపోము. ఇది నువ్వు చెప్పే మాట. ఈ బోలేబాబాకు కూడా 22,000 కేజీలు ఎప్పుడు ఇచ్చినాడంటే 2019 మార్చి 6వ తారీఖు ఇచ్చినాడు క్వాలిఫై పర్మిషన్ చంద్రబాబు. అదే రోజే 82,000 కేజీ నెయ్యి సప్లైకి ఆర్డర్ 2019 మార్చి 6. 2019 మార్చి 6 ఎవరున్నారు? చంద్రబాబు నాయుడే. ఇంకా ఎన్నికల పూర్తయిపోయి మా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాలే. మరి బోలేబాబా ఫ్రాడ్ మాస్టర్ అయినప్పుడు 82,000 కేజీలు ఏ విధంగా నువ్వు ఆర్డర్ ఇచ్చినావు? అది కూడా ఎంతకి ఇచ్చినావు? 290 రూపాయలకి ఇచ్చినావు. కొన్ని 290 రూపాయలు. ఇవన్నీ మేము చెప్పి నీ ఆత్మసాక్షిగా ప్రమాణం చేయటారు మా వాళ్ళు, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. నీ ఆత్మసాక్షిగా ప్రమాణం చేయి. నేను అడగను స్వామి ఆ మాట అయితే, నేను అడగను. కారణం, ఈ ఎవ్వరికైనా మనిషికి అనేది అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చెయ్యి అని అంటారు మా వాళ్ళు కూడా. నేను అడగను నిన్ను. కారణం ఎందుకంటే అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేయాలంటే ఆత్మ ఉండాలా. మనకు ఆత్మ లేకపోతే అంతరాత్మ ఎందుకు వచ్చా స్వామి? నీకు ఆత్మే లేదు. నీకు ఆత్మే లేకుండా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం ఎట్లా చేస్తావు? ఒకవేళ నేను చెప్పింది అబద్ధం అనుకుంటే నీకు చక్కటి ఉదాహరణ చెప్తా. వానమ్మ ప్రపంచంలో ఎవరైనా సరే పెరుగు అమ్మాలంటే పాలు ఉండాలా. పెరుగు అమ్మాలంటే పాలు ఉండాలా. నీ హెరిటేజ్ కంపెనీలో పాలే లేకుండా పెరుగు అమ్మినావును. పాలే లేకుండా పెరుగు అమ్మినావును. ల్యాబ్ రిపోర్ట్ చేసి నీకు ₹1,00,000 జరిమానా ఇచ్చినారు. నీ హెరిటేజ్ కంపెనీకి ఏమని? నాణ్యతా ప్రమాణాలు పూర్తిగా లోపించినాయి, ఇది పెరిగే కాదు అని చెప్పి జరిమానా వెచ్చే ₹1,00,000 జరిమానా కట్టినావు. మరి జరిమానా కట్టామంటే అర్థమేమని? జరిమానా కట్టామంటే అర్థమేమని? తప్పు చేసినా అని చెప్పి ఒప్పుకోవడం. నీ హెరిటేజ్
కంపెనీలో పాలు లేకుండా పెరుగు అమ్మినావు. పాలు లేకుండా పెరుగు అమ్మిన నా కొడుకు ఈ భూమండలంలో నువ్వు తప్ప ఎవరు ఉండరు. ఈ భూమండలంలో ఎవరు ఉండరు, ఈ రాష్ట్రంలో కాదు. ఇంకా పాలే లేకుండా పెరుగు అమ్మినటోనికి ఏం పెద్ద పని అబ్బా? నువ్వు అంతరాత్మ సాక్షిగా ఏమొచ్చదు నాకు? నీకు ఇది సరిపోదు స్వామి, నీకు ఇది సరిపోదు. ఇంకా దీనికి పులి స్టాప్ పడాలంటే సిబిఐ సరిపోలే, సుప్రీంకోర్టు సరిపోలే, భక్తులు సరిపోలే, మా ఆధారాలు సరిపోలే, మా ల్యాబ్ రిపోర్ట్లు సరిపోలే. ఇంకా దీనికి ఒకటే మార్గం, ఏమి లేదు. దీనికి దేవదేవుడైన వెంకటేశ్వర స్వామి నిరూపించుకోవాలంటే దుష్ప్రచారం చేసినటువంటి మాటలు, స్వామివారికి అపచారాన్ని కలిగిస్తే నీ నోట్ల నుంచి వచ్చిన మాటలు ఏదైతే ఉన్నాయో దీని ఇక్షగా నోరు పడిపోవాలా, నీ మాట పడిపోవాలా. మేము గన కొవ్వు జంతువుల కొవ్వు కలిసి ఉంటే మా చేతులు పడిపోవాలా, బంగారంగా చెప్తాను, మా చేతులు పడిపోవాలా. లేదు మేము కలపలే, మేము సొక్కం కరెక్ట్ స్వామివారి పట్ల అనుకుంటే నువ్వు చేసిన వాడు పాపము నోటితో పాప మాటలన్నీ కూడా నీ నోరు పడిపోవాలా. నీకు గాని, నీ కొడుకు గాని, పవన్ కళ్యాణ్ గాని, మీ ముగ్గురితో ఎవరికోరికి నోరు పడిపోతే అప్పుడు భారతదేశ వ్యాప్తంగా అందరూ ఎస్ టిట్ ఫర్ టాట్, కుక్క కాటుకు చెప్పు దెబ్బ కరెక్ట్ గా జరిపోయింది. స్వామివారికి వీళ్ళు చేసిన ద్రోహం పట్ల, అపచారం పట్ల, అపవిత్ర మాటల పట్ల ఆ దేవదేవుడైన వెంకటేశ్వర స్వామి శిక్ష విధించినాడు. వీడికి లెక్క సరిపోయింది, అకౌంట్ క్లియర్. ఇది చివరిగా నీకుండే పరిస్థితి. నేనైతే నమ్ముతాను, మీ ముగ్గురిలో ఎవరికైతే తప్పదు, నోరు పడిపోక తప్పనే తప్పదు. ఆ వెంకటేశ్వర స్వామి నీకు పనిష్మెంట్ విధిస్తాడు. ఎందుకంటే ఎన్టీఆర్ చేసిన ద్రోహం ఒకసారి గుర్తు చేసుకుని ప్రజలారా, ఎన్టీఆర్ చేసిన ద్రోహం, మామ వెన్నుపోటు వచ్చి ప్రజలకు చేసిన మోసం, వాగ్దానాలు చెప్పి ఓట్లు వేసుకుని అధికారంలోకి వచ్చి ఆ వాగ్దానాలు నెరవేర్చకుండా గాలి కుదిరేది. స్వామివారి పట్ల, లడ్డు పట్ల అపవిత్రమైన మాటలు మాట్లాడి దుష్ప్రచారం. ఎన్టీఆర్ కేమో ద్రోహం చేసినావు, ప్రజలకేమో మోసం చేసినావు, స్వామివారికి ఏమో అపచారం. మరి ఈ ద్రోహానికి, మోసానికి, అపచారానికి నీకు ఇచ్చ పడాలనా? ఖచ్చితంగా ఏడుకొండల వాని దయచేత నీకు ఖచ్చితంగా పడుతుంది. లేదు 2029 నుంచి జరగబోయే నీ చరమాంక దశ ఏమైతే ఉందో, 2029 అంటే ఇప్పుడు 26, ఇంకా 3 ఏళ్ళు ఉంది. 3 ఏళ్ల నుంచి ఆ తర్వాత ఇప్పుడు నీకు 75 వచ్చాయి. 70 నుంచి ఆ తర్వాత బతికితే ఇంకో 15 ఏళ్ళు బతుకుతావులే. అందరూ మేము 80 చచ్చిపోతావు, నువ్వు 90 చచ్చిపోతావులే, ఇంకో 17 ఏళ్ళు బతుకుతావు. ఈ 17 సంవత్సరాలు 100కు 100% చెప్తాను, రాసి పెట్టుకో. జీవితంలో 2029 తర్వాత నువ్వు, నీ కొడుకు ముఖ్యమంత్రి అయ్యేది లేదు, అధికారం లేదు. రోజు గడ్డు పరిస్థితి ఉంటుంది. రోజు మానసికంగా నువ్వు దిగులు పడే రోజు ఉంటుంది. అవమానాలు, చీత్కారాలు, ఘోరమైన ఓటములు, పరాభవాలు, అనారోగ్యం ఒక్కటి కాదు, వీటితో నీ జీవితం అంతా చరమాంక దశ. గడచకపోతే చూసుకో, రాసి పెట్టుకో. ఖచ్చితంగా ప్రజలిచ్చే తీర్పు ఉంటుంది, ఏడుకొండల వాడిచ్చే తీర్పు. ఎందుకంటే నువ్వు అంతటి ఘోరమైనటువంటి అపచారానికే మేము అందరి తరపున అడుగుతున్నాం, భక్తులందరి తరపున నువ్వు ఇన్ని ప్రశ్నలు అడుగుతున్నావు. నేను కొన్ని ప్రశ్నలు అడగాలి కదా. నేను ఈ దేశంలో ఉండే 120 కోట్ల మంది భక్తుల తరపు నుంచి మేము అడుగుతున్నాం. మా మొదటి ప్రశ్న, కొవ్వు కలపలేదని సిబిఐ దర్యాప్తు నివేదిక ఇచ్చిన తర్వాత నీవు క్షమాపణ చెప్పాల్సిన బాధ్యత ఉందే. కల్తీ అంటున్నావు, కల్తీ రెండో విషయం మాట్లాడదాం. జంతువుల కొవ్వు కలసలే, జంతువుల కొవ్వు కలసనందుకు నేను తప్పు చేసినా, తప్పు మాట్లాడినా, నేను కొవ్వు ఎక్కి మాట్లాడినా, కొవ్వు కలిసిందని చెప్పి పొరపాటు, నేను క్షమాపణ చెప్తానా అని చెప్పాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి గారు మీ పైన లేదా? మరి రెండవ ప్రశ్న, పాలు లేకుండా పెరుగు అమ్మినావే, నువ్వు పాలు లేకుండా పెరుగు అమ్మి జరిమానా కట్టినావే, మరి ఇది నాణ్యత లోపం కాదా? ఇదే విధంగానే వ్యాపారాలు చేసే ఏ పనికిమాలటోడైనా గానీ వ్యాపారం ద్రోహ చింతన, డబ్బు సంపాదించే దానికోసం నాణ్యత ప్రమాణాలు కొద్దిగా తగ్గించి ఇస్తాడంటే నమ్ముతా. అపచారం వేరు, నాణ్యత ప్రమాణాలు లోపించడం. జంతువుల కొవ్వు కలిసిందంటే అపచారం, పరమ దుర్మార్గం. కానీ నెయ్యిలో కొంత లోపం జరిగింది, ఏదైనా నాణ్యత లోపించిందంటే అది వ్యాపార ద్రోహం. అది అధికారులకు సంబంధించిన మూడవ ప్రశ్న. మేము అడిగేది, స్వామివారి పైన ఇంత దుష్ప్రచారాన్ని నువ్వు కొనసాగిస్తున్నావే, ఇది కరెక్టే అంటావా? ఒకవేళ నిజంగా జంతువుల కొవ్వు కలిసినా నీవు గోప్యంగా ఉంచాలి, విచారణ గోప్యంగా చేయి, కఠినంగా శిక్షించాలి, ఆధారాలతో ప్రజల ముందుకు రావాలి. ఈ బుద్ధుడికి నువ్వు అదే మాట్లాడుతున్నావు అంటే నీకు స్వామివారి పట్ల భక్తి లేదు, ప్రజల మనోభిప్రాయాల పట్ల గౌరవం లేదు, నీకు ప్రజలిచ్చిన అధికారం పట్ల నీకు సరైనటువంటి అంబేద్కర్ రాజ్యాంగ విలువలు, సిద్ధాంతం, పదవికి అడ్డుపెట్టుకొని అధికార దుర్వినియోగానికి పాల్పడి జగన్మోహన్ రెడ్డి గారిని, వారి పార్టీని భూస్థాపితం చేసే దానికోసం ఎంతటి దూరమైన ప్రయాణం చేయాలా? ఇది తప్ప నీకు వేరే ఉద్దేశమే లేదు. పేజీ నెంబర్ 62 ఒకసారి ప్రజలు కూడా చూసుకోవాలి. పేజీ నెంబర్ 62 చార్జ్ షీట్ లో 210 పేజీలు కలిగిన ఈ చార్జ్ షీట్ లో 6/5/2025 చార్జ్ షీట్ వేసినారు. పేజీ నెంబర్ 62 ఇచ్చినారు. ఏది ఇచ్చినదంటే కన్నా ఏవైతే ఆయన చెప్తున్నాడో ఈ కల్తీని, ఈ కేసుకు మూలము, కీలకమైన ఈ ప్రశ్నలకు ఎప్పుడైనా చంద్రబాబు సహా టీడీపీ కుటుంబంలో వ్యక్తులు సమాధానం చెప్పాలా. ఎందుకంటే కన్నా 25/7/2024 టీటీడీ రిజెక్టెడ్ ద 4G ట్యాంకర్స్. 4 ట్యాంకర్లు వెనక్కి సప్లైడ్ బై మిస్టర్ ఏఆర్ డైరీ ప్రైవేట్ లిమిటెడ్ బేస్డ్ ఆన్ ద NDDB ల్యాబ్ టెస్ట్ రిపోర్ట్ అండ్ ఆస్క్డ్ them to the said 4 tankers immediately from the mark godown and same was communicated to the AR dairy through mail. చార్ట్ లో స్పష్టంగా చెప్తున్నారు. ఈ 4 ట్యాంకర్లు వెనక్కి పంపిస్తే అవి మళ్ళీ రాఘవేంద్ర క్రషర్ మిషన్ దగ్గర పెట్టినామని చెప్పి పేజీ నెంబర్ 64లో కూడా చార్ట్ లో పొందుపడి, పేజీ నెంబర్ 64లో కూడా. అదే విధంగా పేజీ నెంబర్ 40
44లో కూడా పేజీ నెంబర్ 44లో కూడా ఇదే 4 ట్యాంకర్లను 2024 జూలై 25 తారీఖు 2024 జూలై 25 తారీఖున మళ్ళీ లోపలికి వచ్చినాయి. అదే 4 ట్యాంకర్లు కల్తీ జరిగింది. అది కూడా చార్ట్ లో 44వ పేజీలో స్పష్టంగా చెప్తున్నారు. ఇవి ల్యాబ్ రిపోర్ట్, ఎన్డీడీబీ ల్యాబ్ రిపోర్ట్, ఎన్డీడీబీ గుజరాత్ కు హర్యానాకు సంబంధించిన ల్యాబ్ రిపోర్ట్. ఏమని జంతువుల కొవ్వు కలసలేదు అని చెప్పి సిక్ దర్యాప్తులో ఫైనల్ గా ఇచ్చిన ల్యాబ్ రిపోర్ట్. ఇంకా వీళ్ళు మాట్లాడేది ఏంటంటే లోకేష్ మాట్లాడతాడు ఎన్డీడీబీ రిపోర్ట్ లో 35వ పేజీలో జంతువుల కొవ్వు కలిసిందని ఉంది అని చెప్పి అతక్కుంజరహ అన్నట్టు అసలు విషయం దాచిపెట్టి మాట్లాడి ఆ 35వ పేజీలో ఏముందయ్యా లోకేష్ గారిని అడుగుతున్నా. ఏం చెప్పింది అది? మేమిచ్చిన రిపోర్టు పూర్తిగా నిర్ధారణ కాబడింది కాదు. మేమిచ్చిన రిపోర్టు పూర్తిగా నిర్ధారణ కాబడింది కాబోదు. ఇది సాక్ష్యాలకు కోర్టుకు సమర్పించడానికి వీలు లేదు. ప్రాథమికంగా మాకు తెలిసిన సమాచారాన్ని ఇచ్చినామే తప్ప గొర్రెతో పట్టుకొని సముద్రాన్ని ఎదురు దీన్ని పట్టుకొని మీరు కోర్టుకు పోవాల్సింది ఓటి లేదని చెప్పిన దాన్ని మూసిపెట్టి తప్పుడు మాటలు తప్పుడు కథలు మీరు మాటలు ఇవన్నీ ప్రజలందరూ గమనిస్తున్నారు. ఇంకొకటి కూడా మీరు అడిగేది ఏంటంటే గన షార్ట్ షీట్ 35లో నేను చెప్పినట్టు ఎన్డీడీబీ పాత రిపోర్టు ప్రస్తావించినారు. తదుపరి పేజీలోని ఎలాంటి జంతు కొవ్వు, గొడ్డు మాంసం, కొవ్వు, పంది కొవ్వు, ఫిష్ ఆయిల్, ఆనవాయిలు లేవని స్పష్టం చేశారు. దీన్ని దాచిపెట్టి లోకేష్ తప్పుడు ప్రచారం చేశారు. ఇక్కడ గమనించాల్సిన విషయం మనం ఏంటంటే గన కేసు దర్యాప్తు భాగంలో ఆ నెయ్యి శాంపుల్ను మరొకసారి ఎన్డీడీబీకి దాంతో పాటు ప్రఖ్యాత సంస్థ ఎన్డీఆర్ఐకి సిబిఐ షీట్ పంపితే వచ్చిన రిజల్ట్స్ లో షార్ట్ షీట్ లో ఆ షార్ట్ షీట్ లో ఏముందంటే జంతువుల కొవ్వు కలిసలేదు. ఇది స్పష్టంగా చెప్పాలంటే ఎన్నిసార్లు మాట్లాడినా ఇదే మాట్లాడాలి. ఫైనల్ గా నేను అడిగేది ఏంటంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని మొట్టమొదట మీరు జంతువుల కొవ్వు కలిసలేదు దానికి క్షమాపణ చెప్పండి భక్తులకు. రెండవది దీన్ని ఇంతటితో సమాప్తం చేసి కోర్టు ద్వారా చూసుకోవాల్సిన కార్యక్రమం ఏమైనా ఉంటే చూసుకోవాలి. సిబిఐని గౌరవిస్తావా? గౌరవించి. సుప్రీంకోర్టును గౌరవిస్తావా? గౌరవించి. ల్యాబ్ను గౌరవిస్తావా? గౌరవించి. భక్తుల మనోభిప్రాయాన్ని గౌరవిస్తావా? గౌరవించి. ఈ దేశంలో ఉండే మేధావులను గౌరవిస్తావా? గౌరవించి. వీటిని ఏంటి గౌరవించను? నాకంతా నేనే అంటే కదా వెంకటేశ్వర తప్పకుండా శిక్ష వేస్తాడు. నీకు పవన్ కళ్యాణ్, లోకేష్ మేము తప్పు చేసింటే మా చేతులు పడిపోవాలా? నువ్వు తప్పు చేసింటే నీ నోరు పడి 29 తర్వాత అయితే మాత్రం నీ చర్మదశ మాత్రం ఘోరాతి ఘోరంగా ఉంటుంది. జీవితంలో 29 తర్వాత నువ్వు గాని నీ కొడుకు గాని మనవడు గాని పదవిలోకి వచ్చే అవకాశమే లేదు. ప్రజలు నిన్ను క్షమించే పరిస్థితి ఎవరు లేరా? మా వాళ్ళ కమ్మోళ్ళ ఉద్దేశం ఒకటే. చెప్పు కింద రెడ్డి గారు, ఓ చెప్పు కింద కాపు కుల, చెప్పు కింద రెడ్డి గారు, ఓ చెప్పు కింద కుల. ఆ చెప్పులు వేసుకునే వాళ్ళు ఎవరు ఉండాలని చెప్పింది కరెక్ట్ కాదు. మీరే ఇవాళ ఆదినాటి తప్పు చెప్పినాడు అనుకుంటే ఏమని ఏం ఆదినాటి ఎట్టు చెప్పినారు? తిరుపతి రెడ్డి అయినా సరే మీరు ఏదైనా చెప్తాం. ఎవరైనా ఉండారో అస్మదీలో తస్మదీలో మా వాళ్ళు ఏబిఎన్ ఇంకోటో టీవీ 5 మహానీస్ వంశీనో ఎవరు లేరా?